వాళ్ళ రిలేషన్ ఇక్కడికి ప్రతిసారి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తారు. గైనకాలజిస్ట్ వాళ్ళు చూసి వాణిలత మేడం నిన్న చూసి మరి చెప్పిందంట, ప్రతిసారి ఇక్కడికే వచ్చి చూపెట్టుకుంటారు. మరి ఈసారి ఏం చేశారు మరి 10 నిమిషాలలో 10 నిమిషాలు కూడా చూపెట్టదట ఎక్కువ పేషెంట్లు ఉండి. అలా చూపెట్టి ఇలా కనీసం హార్ట్ బీట్ కూడా వినిపించకుండా 2-3 నిమిషాలలోనే తన పేషెంట్ బయటికి పంపించేసి బాగానే ఉందమ్మా అని చెప్పి పంపించేశారు. వీళ్ళు తర్వాత కనీసం తనకు నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఉంది, స్టమక్ పెయిన్ ఉంది అనే విషయం తెలిసినాక కూడా అట్లీస్ట్ వాళ్ళు అడ్వైస్ కూడా చేయకుండా, వేరే బయట చూపెట్టుకోండి అని అడ్వైస్ చేయకుండా వాళ్ళ ఇంటికి పంపించారు. ఈ సాయంత్రం సుమారు 5:30-6 గంటల మధ్యలో ఆ అమ్మాయికి మా ఆడపడుచుకు నొప్పి లేసింది బాగా. ఇక నేను తట్టుకోలేను అన్న విషయం చెప్పడంతో మేము విజయసాయి హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే తను బైక్ దిగిన వెంటనే బేబీ డ్రాప్ అయి బయటకు వచ్చేసింది, బేబీ చనిపోయింది. సో ఈ విషయం వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారము బేబీ చనిపోయి 3 days అయిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు మార్నింగ్ చెప్పలేదు? ఈ మంత్లోనే 5th మేము స్కానింగ్ తీసుకున్నారు. వీళ్ళు చెప్పే పద్ధతి ఏంటి అంటే ఈమెకు ఉమ్మునీరు తక్కువ ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ విషయం ఎందుకు అప్పుడు చెప్పలేదు? అప్పుడు చెప్పేది ఉంటే మేము ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం కదా, ఎందుకు అలా చేయలేదు? ఎవరైనా కూడా ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ముందుకు రావాలి, మాకు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు బేబీ మాత్రమే చనిపోయింది, మా ఆడపడుచుకు ఆమెకు చనిపోయేది ఉంటే ఎట్లాంటి పరిస్థితి మాకు ఏర్పడు? మాకు న్యాయం జరగాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.